సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని కేసులు, వేధింపులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వెంట నిలిచినందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అయితే కేసులు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ నవరత్నాలను కాపీ కొట్టి సూపర్ 6గా ప్రకటించి ఇప్పుడు వాటిని పూర్తిగా గాలి కొదిలేశారని విమర్శించారు. మహానాడులో ప్రజా సమస్యలపై చర్చించకుండా జగన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు. ఇంకా మనము ఇలాగా ఇబ్బందులున్న వాళ్లకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి SC ST కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు.